హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అయితే వాళ్ళ S1 అండ్ S1 Pro బైకర్స్కి అయితే ఎక్కువ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. వాళ్ళలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే త్వరగా బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోవడం అని జరుగుతుంది. అది అరిగిపోవడం అయితే ఒక పక్కన అయితే అది చేంజ్ చేయడానికి అయ్యే కాస్ట్ అయితే ఎక్కువ. సో మళ్ళీ షోరూంలో చేంజ్ చేయాలంటే 1600 to 1700 అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ బయట షాప్స్ దగ్గర చేంజ్ చేయాలంటే మనకు వచ్చేసి 750 to 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు ప్రైజెస్ అయితే ఎక్కువ అనిపించింది. అండ్ ఆన్లైన్లో నేను చెక్ చేశాను. ఆన్లైన్ సైట్స్ అయితే మనకి ప్యాడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను అందులో అయితే ఆర్డర్ పెట్టాను. నాకు వచ్చి ప్రైస్ పడింది అయితే నాకు 225 రూపీస్ అయితే ఆర్డర్కి నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్కి అయితే 225 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయింది. సో నేనే బ్రేక్ ప్యాడ్స్ అయితే కూడా నేనే చేంజ్ చేసుకున్నాను. అదైతే వెరీ సింపుల్ అయితేనే చేంజ్ చేసుకోవడం అయితే. అందరూ బయట చేంజ్ చేసుకుంటున్నారు, అది మీ ఇష్టం. అది బయట చేంజ్ చేసుకోవాలంటే బయట చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మనమే చేంజ్ చేసుకోవాలంటే వెరీ ఈజీ. అది కూడా నేను వీడియో చేశాను. ఇది నేనే చేంజ్ చేసుకున్నాను ఈ బ్రేక్ ప్యాడ్స్ అయితే. ఎలా అన్నది మీరు వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ కంపెనీ వచ్చేసి నికావి. నేను ఆర్డర్ పెట్టింది అయితే అమెజాన్ నుంచి అయితే పెట్టాను. నేను 2 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఒక సెట్ అయితే సేఫ్టీ కానీ ఉంచుకుందామని చెప్పేసి నేనైతే 2 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఒక సెట్ అయితే ఇప్పుడు చేంజ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 446 రూపీస్ అయితే, నాకు వచ్చి 446 రూపీస్ అయితే పడింది ఆఫర్లో. అండ్ 2 సెట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ పెట్టుకునేప్పుడు ఒక 10 సెట్స్ అని చెప్పేసి ఒకసారి పెట్టుకోండి. మీ బైక్ అనేది పర్మనెంట్గా ఉంటుంది కదా మీ దగ్గర. సో ఒకసారి పెట్టుకుంటే మీకు ఏంటంటే డిస్కౌంట్ అనేది వస్తుంది. నాకు కూడా యాక్చువల్గా చూపించింది 10 సెట్స్ పెట్టుకుంటే 1500 రూపీస్ అంతా చూపించింది. బట్ నేనైతే 2 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. వాడి చూసాక అప్పుడు బాగుంటాయి కనుక ఎక్కువ సెట్స్ పెట్టుకుందామని చెప్పేసి నేను ఇవైతే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్వాలిటీ చూడండి. క్వాలిటీ చూసుకున్నట్లయితే నేను ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం చేంజ్ చేశాను కదా 300 రూపీస్ చెప్తే ఓన్లీ ఫ్రంట్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేశాను. ఈసారి అయితే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి 225 రూపీస్ ఛార్జ్ అయితే పడినట్టుంది నాకు. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 225 రూపీస్తో నేనైతే చేంజ్ చేస్తున్నా. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎలా చేంజ్ చేసుకోవాలన్నది కూడా మీకు అర్థమవుతుంది. ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ అయితే మనకి ఓపెన్ చేయాలంటే కావాల్సిన టూల్ వచ్చి ఇది ఒక టూల్. ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి టూల్లోనే. ఈ టూల్ ఓపెన్ చేయడానికి అయితే నేనైతే ఆల్రెడీ టూల్స్ అయితే తీసుకున్నాను. బయట అయితే నాకు ఇది 100 రూపీస్ అండ్ ఇది వచ్చి 20 రూపీస్ అలా పడింది. కొంచెం దగ్గర పెట్టుకోవచ్చు. నేను అన్న పన్న పర్లేదనుకో చూస్తారా. ఈ సైజ్ వచ్చి 14 సైజ్ ఇది నెంబర్. ఇరుగుపోదు కదా ఇది రెగ్యులర్గా. ఫస్ట్ అయితే మనం ఈ 2 బోల్ట్స్ అయితే ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేశాక నెక్స్ట్ అయితే ఈ సైడ్ మనకి ఇంకొక 2 ఎల్లంకి బోల్ట్స్ అయితే ఉంటాయి. జూమ్ చే ఈ 2 బోల్ట్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికైతే నేను ఎంత ఇది 5 mm ఎల్లంకి అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మనం జస్ట్ ఈ 2 బోల్ట్స్ని అయితే మొత్తం అయితే ఓపెన్ చేయాలి. ఇలా బోల్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఏంటంటే బయట మనం ఇచ్చుకుని ఈజీగా డబ్బులు వేస్ట్ తప్ప ఏమి ఉండదని చెప్పేసి ఇంక నేనే చేంజ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ 2 బోల్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇంకా మనకు ప్యాడ్స్ అయితే చూసారు కదా. నా ప్యాడ్స్ లాస్ట్ టైం నేను చేంజ్ చేసినవి ఏం లేదు, పెరిగిపోయినాయి. సెకండ్ ప్యాడ్
నెక్స్ట్ మనకి ఇది బయటకైతే ఉన్నాయి కదా, ఇవైతే లోపల ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంటే ప్రెస్ చేసుకోవడానికి అయితే మీకు ఈజీగా ఉంటుంది. నా దగ్గర అయితే కటింగ్ ప్లేయర్ లేదు ప్రజెంట్. సో ఇవి లోపలికి అయితే ప్రెస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లోపలికి అయితే వెళ్ళిపోయింది ఇది. సో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అలాగే ప్రెస్ చేసుకుంటే ఇది లోపలికి అయితే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ మనం తీసుకున్న న్యూ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది పెద్ద ప్యాడ్స్ 2 ఫ్రంట్ వస్తాయి అన్నమాట దీనికి. ఇది ఫస్ట్ అయితే స్మాల్ ప్యాడ్ అయితే లోపల పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది కరెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది. ఇంకా ఇది స్మాల్ ప్యాడ్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇది పెద్దది. జస్ట్ ఇది సెకండ్ అయితే మాత్రం ఇలా లాక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లాక్ చేసి జస్ట్ ఇది అంతే ఇలా ప్రెస్ చేసుకోవడం. నెక్స్ట్ మన దగ్గర ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా స్క్రూస్, లాంగ్ స్క్రూస్. ఈ స్క్రూ ఇందులో పెట్టేసి టైట్ అయితే చేసుకోవాలి. అండ్ సెకండ్ స్క్రూ ట్రై చేస్తున్నాను. చాలా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది బిగించేసాను నేను మొత్తం. మనకి 2 ప్యాడ్స్లో కొంచెం గ్యాప్ ఉండేలాగైతే చూసుకోవాలి. టక 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 సౌండ్ వస్తుంది. ఈ రెండిట్లో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని నెక్స్ట్ మనం ఇది డిస్క్లో ఎక్కించేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎక్కించేసి నెక్స్ట్ ఇంకా మనం ఇంక పెద్ద బోల్స్ అయితే ఉన్నాయి కదా ఓపెన్ చేసుకొని ఇంక ఇవి బిగించేసుకుందాం. మనకైతే సెట్ అయిపోయినాయి. జస్ట్ ఇంతే సేమ్ కూడా ఇంకా బ్యాక్ కూడా మనం అలాగే చేంజ్ చేసేసుకున్నప్పుడు ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ కూడా నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మెత్తగా వెళ్ళిపోయింది కదా, పంప్ అయితే అవ్వాలి. పంప్ అయితే అయిపోయింది చూడండి. పంప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ అలానే మనకి బ్యాక్ కూడా మార్చేసుకోవచ్చు. సేమ్ ఇది బ్యాక్ అయితే మనకి ఎల్ఎన్కి అయితే కావాలి 6 mm.
కొంచెం కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి నేను ఇది కూడా లూజ్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్ చేస్తాను. ఇవన్నీ ఇంకా ప్యాచ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి బ్యాక్ అయితే నేను ఓపెన్ చేశాను కదా, ఇది దీనికైతే బోల్స్ అవి ఏమి ఉండవు ఇంకా ఓపెన్ చేయడానికి. జస్ట్ ఈ 2 బోల్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనకి ఇది ఉంది కదా, ఇది పట్టుకుని మనం గట్టిగా లోపలికి అయితే ప్రెస్ చేసామంటే బ్రేక్ ప్యాడ్స్ అయితే లూజ్ అయిపోతాయి. ఇదిగోండి చూడండి, ఓపెన్ అయితే అయిపోయింది ఇది నాకు. అండ్ నెక్స్ట్ సెకండ్ది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒక్క సైడ్ అయితే మనం అన్లాక్ చేస్తే ఇంకో సైడ్ అనేది బయట తీసుకుని అన్లాక్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మనం బ్రేక్ ప్యాడ్ చేసి దీన్ని ఇలా అంటే బయటకు అయితే వస్తుంది. ఇది మొత్తం వాటర్ ఉన్నట్టున్నాయి ఇందులో, వాటర్ ఉండదు. అది మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది లోపలికి. ఇది ఆయిల్ పంప్ చేయడానికి ఎప్పుడైనా మనకి ఎయిర్ అయితే లాక్ అయిపోతుంది కదా, ఇందులోనే ఎయిర్ లాక్ అయిపోయినప్పుడు ఇదైతే ఓపెన్ చేసి పంప్ కొడితే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం న్యూ ప్యాడ్స్ అయితే ఉన్నాయి కదా, ఇక న్యూ ప్యాడ్స్ ఫస్ట్ అయితే పెద్ద ప్యాడ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా లోపల లాక్కొని మనమైతే ఇంకా ఈ ప్యాడ్ సెటప్ చేస్తున్నాం చూడండి. ఇదైతే ప్యాడ్ అయితే సెట్ చేశాను. ఫస్ట్ది ప్యాడ్ అయితే మనకి చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇందులోకి ప్లేస్లోకి అయితే సెట్ అయిపోవాలి. కింద మనకి స్ప్రింగ్ ఒక టైప్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం సెకండ్ది కూడా చూడండి యాజ్ ఇట్ ఈజ్. ఇది ఒక సైడ్ అయితే మనం ఫస్ట్ లాక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ ప్యాడ్ రివర్స్లో పెడతాం. ప్యాడ్ అయితే ఇలా రావాలి మనకి, ఇలా సేమ్. నెక్స్ట్ ఇంట్లో పెట్టేసి ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఇది లోపలికి వెళ్ళొద్ది. ఓకే, ప్యాడ్స్ అయితే ఇది మనకి కరెక్ట్గా లాక్ అయిపోయినాయి, సెట్ అయిపోయింది. ఇంకా అది జస్ట్ మనకి బ్రేక్ ప్యాడ్లో పెట్టడానికి కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి బయట రావట్లేదు అది. అంతే, ఓకే కదా. ఇప్పుడు పెట్టి మళ్ళీ కదిలిందా మళ్ళీ వచ్చేస్తుంది. సరే ఇందులో కట్టగాను జస్ట్ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం కరెక్ట్గా డిస్ప్యాట్లో అయితే సెట్ చేస్తాము. సెట్ చేసి బోల్స్ అయితే ఇంకా డైరెక్ట్ ఫిక్స్ చేస్తాం. పంప్ చేస్తాను. ఫస్ట్ చేయనా? ఇప్పుడైతే ఇక్కడైతే పంప్ చేస్తున్నాను. కొంచెం లూజ్గా అయితే ఉంది కదా, పంప్ చేసే కొద్ది పంప్ అయితే అయిపోయింది.
ఇంకా మనకి బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు అయితే చేంజ్ చేస్తాను. వీడియో అయితే యూస్ఫుల్గా ఉన్నట్లయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.